హాయ్ అండి, ఈరోజు వీడియోలో పితికి పప్పుతో కూర ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఇది అనపగింజలను నానబెట్టి పొట్టు తీసి ఎండబెట్టుకుని సంవత్సరం అంతా నిల్వ చేసుకుంటారు. దీనితో ఈరోజు కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చెక్క, లవంగం, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి, కొంచెం అల్లం, తర్వాత పండు మిరపకాయలు ఒక 5-6 కాయలు వేసుకున్నాను. అలాగే వేరుశనగ గింజలు కొన్ని, ధనియాల పొడి 1 స్పూను వేసుకొని దీని అంతటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 టమోటాలు, కొన్ని ఆనియన్స్, కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ని కూడా వేసి వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇవంతా బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న ఈ పితికి పప్పును కూడా వేసుకోవాలి. ఈ పితికి పప్పు నేను నైట్ నానబెట్టాను, మార్నింగ్తో కూర చేస్తున్నాను. అప్పుడు బాగా మెత్తగా ఉడుకుతాయి ఇలా నానబెట్టుకుంటే. అలాగే ఇందులో కొన్ని పచ్చి బఠానీలు కూడా వేసాను. బాగా వేయించి పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత బాగా చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. చూసారుగా, సింపుల్గా పితికి పప్పు కూర. ఇది చపాతీ, అన్నం వేటిలోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.